42 సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ నేను చూపిస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్లో మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఈజీ అండి. ఈ కటింగ్ చాలామందికి హ్యాండ్స్ దగ్గర ప్రాబ్లం అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు ఇది చూడండి, ఇలా ఓపెన్ ఉన్న సైడ్ ఉంది కదా, ఇది అటువైపుకి మడుచుకొని ఇట్లా వేసుకోండి. ఫోర్ లైన్స్ ఇచ్చుకున్నాము. తర్వాత దీనికి ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచు లైన్ పెట్టేసుకుంటాను. అయితే ఈ బ్లౌజ్ మనం నడుము కొలత, ఓన్లీ నడుము కొలత ప్రకారంగానే మనము హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. నడుము కొలత ఒక్కటి తెలిస్తే మీరు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము కొలత ఎంత మనం తీసుకున్న ఇంతకుముందు బ్లౌజు 33 అంటే 8.5 నడుము కొలత. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉందంటే 6.5. హ్యాండ్ రౌండ్ 6.5 ఉంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 8 పెట్టమన్నారు. 8 వరకు ఒక మార్కింగ్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ వేసేసుకోండి. వేసిన తర్వాత దీనికి డౌన్ కింద 3 తీసుకోండి. చంక డౌన్ 3. ఇక్కడ కూడా 3 కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే 8.5 అనేది నడుము లూజు. ఆ లూజే ఇక్కడ 8.5 అని పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకి తగ్గుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే, మనం 4 పీసెస్ వేయకుండా 2 పీసెస్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను 2 పీసెస్ ఇలా వచ్చేటట్టు వేస్తాను. ఒకసారి చూసుకుంటే మనకి ఇంకా పీస్ పడదనమాట. ఇంకొంచెం ఇంత ముక్క, ఈ ముక్క ఇక్కడ జాయింట్ చేసేసుకోండి. 4 ముక్కలు అతికేయాల్సిన పని ఉండదప్పుడు. ఓన్లీ 2 పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఈ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ లైన్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకోండి. ఈ లైన్ ఒకసారి డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది 6.5 చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి. ఇది 6.5, 1.5 వచ్చేసి ఖర్చు. ఇది 1.5 ఖర్చు. ఇప్పుడు మనకి 8.5 అనేది నడుము లూజ్ అని చెప్పాం కదా, ఆ 8.5 కాదండి, 8.2 అది 8.2. నేను 33 నడుము ఉంది తనది. అప్పుడు 8.2 అనేది 4 పార్ట్స్ చేస్తే మనకి 8.2 వస్తుంది. కాబట్టి 8.2 అనేది మనం పెట్టుకుందాం. ఇక్కడ పెట్టాలండి 8.2. చూడండి, 8 మీద 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అర్థమైంది కదా? ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టండి. పెట్టిన తర్వాత కర్వ్ తీసుకుంటూ వెళ్ళండి. ఇలాగా ఎస్ షేప్ లాగా రావాలండి. ఇలా వచ్చేసి ఇలా వచ్చి కొంచెం ఎస్ షేప్ ఇలా రావాలి. అర్థమైంది కదా? ఇలా లైట్గా డౌన్ చేసుకుంటూ ఇలా దీంట్లో కలిపేయండి. ఈ పాయింట్ని చూడండి, నేను కటింగ్ చేసేసి చూపిస్తాను మీకు ఈజీగా. ఇది మాత్రం 1.5 పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా ఎస్ షేప్ మనం కత్తెరతో ఈజీగా తిప్పచ్చు. అలా ఈ పాయింట్ ఇక్కడ పెట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి. ఈ ఖర్చు పాయింట్ అనేది 1.5 ఉండాలి. ఇది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ పాయింట్ మీకు జాయింట్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఫ్రంట్ కటింగ్ కాకుండా దీంట్లో చూపిస్తాను. లోతు తీసుకుంటాం కదా మనము, ఈ లోతు అనేది ఈ పాయింట్ నుంచి ఇక్కడ 1.5 పెడతాం కదా, ఆ పాయింట్ మధ్యలోకి ఒక ఇట్లా ఖర్చు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ వరకు మనకి ఇది కూడా ఎస్ షేప్లోనే రావాలి. ఇలా మెల్లగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టండి. పెట్టేసి ఇలా కలపండి. ఇది కూడా ఎస్ షేప్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీంట్లో కలిపేయండి.
ఇట్లా కలిపేసేయండి. చూడండి ఇలా వస్తుంది, ఈ పాయింట్ ఇలా వస్తుంది, ఎస్ షేప్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇలా చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్. మన ఒక్క నడుము కొలత తెలిస్తే చాలు హ్యాండ్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది నడుము కొట్ట పెట్టాను, ఇది 8.2 పెడితే ఆ తర్వాత 1.5 ఖర్చు తీసుకోవడమే అంతే. ఇది 6.5.